మాది జాన్కంపేట విలేజ్. నేను మా తమ్ముడు డ్యూటీలో ఉన్నాము. నేను బోధనలో ఉంటాను. యాక్చువల్గా ఏమైందంటే మా అమ్మని వంట రూమ్లో పడుకున్నారు. జస్ట్ ఇంకో రూమ్ ఉంటుంది పక్క, కనెక్టింగ్ రూమ్ లేదు దానికి. ఆ రూమ్లో గొల్లం పెట్టి బయట కిచెన్లో పడుకున్నారు. మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళారు. 5 o'clock వచ్చి మళ్ళీ పడుకున్నారు. పడుకున్న తర్వాత ఎవరో వంట రూమ్కి గొల్లం పెట్టారు. గొల్లం పెట్టి పక్క ఉన్న రూమ్లో అన్నీ చదివేసి మా అమ్మ ఉన్న కమ్మలు, పట్టగొలుసులు, బంగారం ఎట్టుకెళ్ళడం జరిగింది. పట్లన్నీ చిందరవండడం వేసడం జరిగింది. మా ఎస్ఐ మేడం గారు వచ్చి పంచనామా చేశారు. తర్వాత మేము స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత విచారణ జరిగి చేపడతామని చెప్పారు మేడం గారు. నేను నిన్న డ్యూటీకి వెళ్ళాను. నేను మార్నింగ్ వచ్చాను. నైట్ మార్నింగ్ 10 o'clockకి మా మేడం కాల్ చేశారు. ఇంత దొంగతనం అయింది, బంగారం లేదని చెప్పి ఫోన్ చేసి ఎంత పోయిందో నేను అడిగితే 8 మాసాల బంగారం 10 తులాల వెండి అన్నారు. ఇది పోలీసులో కంప్లైంట్ చేశాము. పోలీసులు వచ్చారు, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ వచ్చి అక్కడ పంచనం చేశారు. ఇంటికి వచ్చి పంచనం చేసినాక మళ్ళీ మేము ఎడిపెల్లికి వచ్చి పిటిషన్ ఇచ్చేసినాం. ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చినాం. కంప్లైంట్ తీసుకొని మళ్ళీ చెప్తామని చెప్పి అన్నారు. లీడరు నేను డ్యూటీకి వెళ్ళాను. నేను చెప్తాను.